సో ఫైనల్గా యాప్టిట్యూడ్ని తెలుగులో స్టార్ట్ చేసినాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా 3 years నుంచి తెలుగులో చేయాలని ఇప్పటికీ కుదిరింది. ఇంకా తెలుగులో స్టార్ట్ చేసినాం. ఎండ్ కూడా అంతే మైండ్ బ్లోయింగ్ చేద్దాం. ప్రతి కాన్సెప్ట్ని చాలా 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 డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మన లాంగ్వేజ్ కాబట్టి నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఏ డౌట్స్ వస్తాయో కూడా నాకు ముందే అర్థమవుతాయి. సో అన్నిటినీ క్లారిఫై చేసుకుంటా ప్రతి వీడియోని చాలా క్లియర్గా చాలా నీట్గా ప్రతి కాన్సెప్ట్ని ఎంతో డెప్త్లో అర్థం చేసుకుందాం, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు. సో యాప్టిట్యూడ్ ఇన్ తెలుగు. వెల్కమ్ టు తెలుగులో యాప్టిట్యూడ్. సో ఏం చేద్దామంటే నేను ముందే చాలా విషయాలు క్లియర్ చేసేస్తాను మీకు. ఇప్పుడు దీంట్లో తెలుగులో యాప్టిట్యూడ్ అంటే నేను తెలుగు మీడియం యాప్టిట్యూడ్ చెప్పను. క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నాకు ప్లస్ని తెలుగులో ఏమంటారు, మైనస్ని ఏమంటారు, ఇంటూని ఏమంటారు, డివిజన్ ఏమంటారు, స్క్వేర్ రూట్ని ఏమంటారు, ఇవన్నీ నాకు తెలియవు. సో అవన్నిటిని నేర్చుకొని నేను ఈ వీడియో చేయాలంటే ఫస్ట్ నేను ఒక కోర్స్ చేయాలి. సో అవన్నీ నాకు రావు. అట్లనే మీకు అర్థం కాకుండా మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పాను. ఇంగ్లీష్ కోర్స్ ఆల్రెడీ ఉంది, దానికి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీషే నేర్చుకోవాలనుకుంటే దాంట్లో ఒక్క తెలుగు వర్డ్ కూడా వాడలేదు, మొత్తం ఇంగ్లీష్లో చెప్పిన. అదొక కోర్సు, ప్రాపర్ కోర్స్, 225 వీడియోస్, 60 hours కోర్స్ ఇంగ్లీష్లో రెడీగా ఉంది. ఇప్పుడు తెలుగులో స్టార్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్పిన అనుకోండి, ఇప్పుడు టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ చెప్పిన అనుకోండి, దాన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తాడు, బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది, మధ్యలో ఒకరు వెళ్ళిపోతారు, లేదా ఒకరు వస్తారు, లేదా ఆల్టర్నేట్ డేస్ అంటే ఒక రోజు ఇడిచి ఒక రోజు పని చేస్తుంటారు. ఒక పైప్ ఉంటుంది, ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. ఇప్పుడు మనం దీంతో ఎందుకు మల్టిప్లై చేయాలి, ఒక ట్రైన్ ఒక మనిషిని క్రాస్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, లేదా పర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఎట్లా చేస్తాము, యావరేజెస్ ఎట్లా తీసుకుంటాము, అసలు యావరేజ్ అంటే ఏంది, ఇవన్నీ నేను తెలుగులో ఒక కథ చెప్పినట్టు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ప్రతి ప్రాబ్లమ్ని నేను తెలుగులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నా కదా, ఈ ఎక్స్ప్లెయిన్ని కూడా నువ్వు తెలుగులోనే మాట్లాడంటే నాతోనే కాదు. సో అక్కడక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ వస్తాయి, అక్కడక్కడ మనకి ఇంగ్లీష్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఇప్పుడు దీంతో ప్లస్ చేయండి అంట, ప్లస్ ఎందుకంటో ప్లస్ని ఏమంటారో తెలుసుకున్న దాను అంటే నేను చేయలేను. సో మీకు చాలా క్లియర్గా చెప్తున్నా, ఈ కోర్సు తెలుగు వాళ్ళ కోసమే, తెలుగు వచ్చిన వాళ్ళ కోసమే. తెలుగులో అర్థమైతే బెటర్గా అర్థమవుతుంది, తెలుగులో చెప్తే నాకు బెటర్ అర్థమవుతుంది అని చాలామంది చాలాసార్లు అడిగినారు. కాబట్టి నేను ఈ ప్రాపర్ కోర్స్ చేస్తున్నా. మొత్తం అన్ని టాపిక్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్లో ప్రతి టాపిక్ని తెలుగులో డిస్కస్ చేస్తాం. ఇంకా అర్థం కాదు అనే క్వశ్చన్ అయితే ఉండదు. అర్థం అవుతలేదేమో డౌట్లో చూడకండి, అరే ఇది నాకు అర్థం అవుతలేదేమో, దీన్ని అట్లా ఏం అనుకోకండి. మనం జనరల్గా మాట్లాడే లాంగ్వేజ్లో కూడా సగం పైన ఇంగ్లీష్ వర్డ్సే ఉంటాయి. ఇప్పుడు ఏది మాట్లాడినా మనకి ఇంగ్లీష్ వర్డ్స్ వస్తూనే ఉంటాయి కదా మధ్యలో. ఇప్పుడు యాపిల్ని తెలుగులో అనం కదా. ఇప్పుడు ఆటో ఆపాలనుకోండి, ఆటో అంటాం కదా. ఆటో తెలుగునా ఇంగ్లీషా, బస్సు తెలుగునా ఇంగ్లీషా. ఇప్పుడు ఒక బస్సు ఒక కార్ని క్రాస్ చేస్తుంది. ఇప్పుడు బస్సుని కూడా నేను తెలుగులో అనాలంటే కాదు కదా. సో అది ఒకటి క్లారిఫికేషన్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే యాప్టిట్యూడ్ నేను చాలా చాలా మంచిగా చెప్తా. సో దాంట్లో డౌటే పెట్టుకోకండి. ప్రతిదీ మనము ప్రాపర్గా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోదాం. మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేద్దాం. నెక్స్ట్ వీడియో నుంచి మనము ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని డీటెయిల్గా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోదాం. కానీ ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరందరూ ఇప్పుడు యాప్టిట్యూడ్ వినడానికి ఇక్కడికి వచ్చిండ్రు. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, రేపు పొద్దున సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నా ఈ కోర్స్కి. చాలా చాలా సింపుల్. ఫస్ట్ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యాప్టిట్యూడ్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్. యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ కాదు. అవును ఉంటాయి, నంబర్లు ఉంటాయి, అడిషన్లు ఉంటాయి, సబ్ట్రాక్షన్లు ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అయినా కూడా యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ కాదు. చాలామంది ఏమంటారంటే నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అంటారు, లేదా నేను మ్యాథ్స్ స్టూడెంట్ అంటారు, నేను మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ అంటారు, కొందరు నాకు మ్యాథ్స్ అసలు అర్థం కాదంటారు. నీకు అర్థమైన అర్థం కాకున్నా ఇది వేరే సబ్జెక్ట్ కదా, నాకు మ్యాథమెటిక్స్ గురించి ఎందుకు చెప్తున్నావు? నువ్వు నాన్ మ్యాథ్స్ అయినా, నువ్వు ఫుల్ మ్యాథ్స్ అయినా, నువ్వు ప్యూర్ మ్యాథ్స్ అయినా, యాప్టిట్యూడ్ అర్థం కావడానికి వాటితో సంబంధమే లేదు. ఇది వేరాట, అది వేరాట. అవును, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ మనకు స్కూల్లో మ్యాథమెటిక్స్లో నేర్పించిండ్రు. అక్కడ కూడా ఉన్నాయి ఇవి. అంత మాత్రాన అది ఇది ఒకటే సబ్జెక్ట్ అనుకుంటే, చాలామంది తెలుగు వాళ్ళని తమిళ వాళ్ళని ఒకటే అనుకుంటారు తెలుసా. నార్త్లో తెలుగు తమిళ ఒకటే అనుకుంటారు. మొన్న బాహుబలి వచ్చి, పుష్ప వచ్చి, ఓహో తెలుగు సినిమాలా ఇవి అని ఎక్కువగా అర్థమైంది. లేకపోతే మన సౌత్ అంతా మద్రాసీలు అనుకుంటారు. అట్లా కాదు కదా. మనం వేరు, వాళ్ళు వేరు, వాళ్ళ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ వేరు కదా. వాళ్ళకి ఒకటే అనిపిస్తుంది. అట్లనే మనకు యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ ఒకటే అనిపిస్తుంది, కానీ ఒకటే కాదు. క్రికెట్, హాకీ తీసుకుందాం, రెండిట్లో 11 మంది ఆడతారు. రెండిట్లో బాల్ ఉంటుంది, బ్యాట్ ఉంటుంది. ఒక దాంట్లో గోల్ కీపర్ ఉంటారు, ఒక దాంట్లో వికెట్ కీపర్ ఉంటారు. సో బాల్ ఉంది, బ్యాట్ ఉంది, 11 మంది ఆడుతున్నారు, ఒక గ్రౌండ్ ఉంది. కాబట్టి రెండు ఆటలు ఒకటే అంటే ఒకటి వచ్చిన వాళ్ళకి ఒకటి రాదు కదా. ఇది కూడా అంతే. సో ఫ్రెష్ మైండ్తో రండి.
మైండ్లో నుంచి అన్నీ తీసేసి రండి, అన్లెర్నింగ్ థింగ్స్ అంటారు. అంటే నేర్చుకునే అన్నీ మర్చిపోయి అంటే అడిషన్స్ మర్చిపోయి, సబ్ట్రాక్షన్స్ మర్చిపోయి, మల్టిప్లికేషన్స్ మర్చిపోయి, టేబుల్స్ మర్చిపోయి రాకండి. ఆ మైండ్లో ఏదైతే పెట్టుకున్నారో, యాప్టిట్యూడ్ అంటే మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్ అంటే స్పీడ్ మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్ అంటే షార్ట్ కట్స్, ఇవన్నీ మైండ్లోంచి తీసేయండి. యాప్టిట్యూడ్ అంటే అవును, యాప్టిట్యూడ్ అంటే ఏంది? ఇప్పుడు ఈ సెషన్ అటెండ్ అవుతున్నారు కదా, ఈ క్లాస్ అటెండ్ అవుతున్నారు కదా, మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి యాప్టిట్యూడ్ అంటే ఏందో. ఒకవేళ తెలియకపోతే కూడా ఇప్పుడైనా తెలుసుకోండి అసలు యాప్టిట్యూడ్ అంటే ఏంది. యాప్టిట్యూడ్ ఒకవేళ గూగుల్లో మీరు డెఫినేషన్ కొట్టిండ్రు అనుకోండి, మీకు వస్తుంది యాప్టిట్యూడ్ అంటే న్యాచురల్ ఎబిలిటీ అని వస్తుంది. సో మనం యాప్టిట్యూడ్ ఇప్పుడు తెలుగులో నేర్చుకుంటున్నాం. యాప్టిట్యూడ్ ఇన్ తెలుగు. యాప్టిట్యూడ్ అంటే మన గూగుల్లో కొడితే ఇంగ్లీష్లోనేమో న్యాచురల్ ఎబిలిటీ అని వస్తుంది, తెలుగులో సామర్థ్యం అంటారు, సహజ సామర్థ్యం అంటారు. సో ఇది న్యాచురల్ ఎబిలిటీ. సో ఏమవుతుంది తెలుసా, మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ పెడుతున్నారు కదా, ఏం చేయాలన్నా ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంటుంది ఫర్దర్ ఎడ్యుకేషన్కి పోవాలంటే, లేదా జాబ్ చేయాలంటే మనకు ఫస్ట్ ప్రిలిమినరీ రౌండ్ ఉంటుంది. అది ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ, అది బ్యాంక్ ఎగ్జామ్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, లేకపోతే అది మనకు ఎస్ఎస్సి కానీ, గ్రూప్స్ కానీ, లేదా సివిల్ సర్వీసెస్ కానీ. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ప్రిలిమినరీ రౌండ్. సివిల్స్లో మనం ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకుంటే సీసాట్ రాయాలి, దాని ఫుల్ ఫామే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. మనకి ఇంజనీర్లు అందరూ గేట్ రాస్తారు కదా, గేట్ ఫుల్ ఫామే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్. మనకి ఎస్ఎస్సిలో, క్యాట్లో, మ్యాట్లో, ఐసెట్లో, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్లో, రైల్వేస్లో, ఎల్ఐసిలో, ఎస్ఐ కానిస్టేబుల్స్లో, ప్రతి దాంట్లో యాప్టిట్యూడ్ ఉంటుంది. అంటే ఎగ్జామినర్స్ ఊరికే పెడతలేరు, అది మీ న్యాచురల్ ఎబిలిటీ టెస్ట్ చేద్దామని పెడుతున్నారు. దాన్ని మనము మ్యాథ్స్తో లింక్ చేసి ఇది మ్యాథ్సేనేమో అనుకొని టైమ్ అండ్ వర్క్ ఫార్ములాలన్నీ వేసి, పర్సంటేజల్ ఫార్ములాలన్నీ వేసి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే పెద్ద పెద్ద ఫార్ములాలు వేసి మనం చేసి ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ అని పెద్ద పెద్ద బుక్కులు కొనుక్కొని ఫస్ట్ కొన్ని పేజీలు చేసి పక్కన పడేసి ఇది నాకు అయితలేదు, ఇది నాకు వస్తలేదు అనుకుంటున్నాం. అంత లేదు. నేను ఇప్పుడు నన్ను చూసుకుంటే నేను బైపీసీ తీసుకున్నా, తర్వాత బీఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చేసిన, బైపీసీలో లేదు, బీఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో నాకు మ్యాథ్స్ లేదు, తర్వాత ఎంబీఏలో మ్యాథ్స్ లేదు. అంటే నాకు సైన్స్ ఉంది, ఆర్ట్స్ ఉంది, కామర్స్ ఉంది. నేను రాసిన ఎగ్జామ్స్ అన్నీ యాప్టిట్యూడ్ ఎగ్జామ్సే, నేను క్లియర్ చేసిన ఎగ్జామ్స్ అన్నీ యాప్టిట్యూడ్ ఎగ్జామ్సే. అంటే దానికి దీనికి సంబంధమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, యాప్టిట్యూడ్ అనేది మస్తు సింపుల్. యాప్టిట్యూడ్ అనేది చాలా చాలా సింపుల్. దాన్ని మీరు ఒక పెద్ద సబ్జెక్ట్ లాగా ప్యానిక్ అవుతూ చూడకండి. దాన్ని మంచిగా ప్రశాంతంగా దాంతో ఫ్రెండ్షిప్ చేయండి, ఇది మస్తు ఈజీ అయిపోతుంది. సో ఇది ఒక్కటి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్ డిస్కసింగ్ అబౌట్ యాప్టిట్యూడ్. ఇదైతే 100% మీకు చెప్పాలి కాబట్టి చెప్పేసినాం. ఇప్పుడు యాప్టిట్యూడ్ అంటే న్యాచురల్ ఎబిలిటీ అన్నప్పుడు ఒక్కసారి సిలబస్ ఆఫ్ యాప్టిట్యూడ్ చూద్దాం. మనకు సిలబస్ ఆఫ్ యాప్టిట్యూడ్ చూస్తే యాప్టిట్యూడ్లో రెండు ఉంటాయి. ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అంటే ఎక్కడైతే నంబర్లు ఉంటాయో నంబర్లతోనే మనం ఆడుకుంటామో అది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. దేంట్లో అయితే నంబర్లు ఉంటాయో అది లాజికల్ యాప్టిట్యూడ్. లాజికల్ యాప్టిట్యూడ్ని చాలామంది లాజికల్ రీజనింగ్ అంటారు. అంటేనని దాంట్లో తప్పేం లేదు, లాజికల్ రీజనింగ్ అన్న లాజికల్ యాప్టిట్యూడ్ అన్న ఒకటే. యాప్టిట్యూడ్ అంటే క్వాంట్ ప్లస్ రీజనింగ్. క్వాంట్ని అర్థమెటిక్ అంటాము, మనము న్యూమరికల్ ఎబిలిటీ అంటాము. సో ఏమన్నా అనుకోవచ్చు, అది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇది లాజికల్ యాప్టిట్యూడ్. ఇవి రెండు కాంబినేషన్లో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు పై డయాగ్రామ్, లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, టేబుల్స్ ఇవన్నీ వస్తాయి. అది ఇవి రెండు నేర్చుకుంటే అది మస్తు ఈజీ అయిపోతుంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అది కూడా నేను నేర్పిస్తాను, అది కూడా నేను చెప్తా, కానీ దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్లో మనం సిలబస్ చూస్తే మనకు రైట్ ఫ్రమ్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, అలిగేషన్స్ అండ్ మిక్చర్స్, ఏజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, మెన్సురేషన్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. మనకు లాజికల్ పార్ట్కి వచ్చేసరికి బ్లడ్ రిలేషన్స్, సిలాజిజం, మనకు డైరెక్షన్ సెన్స్, ఆడ్ వన్ అవుట్, సీటింగ్ అరేంజ్మెంట్, లాజికల్ పజిల్స్, ఇవన్నీ మనకు దేంట్లో లాజికల్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్లో ఉంటాయి. మనం ఒక్కసారి క్లీన్గా గమనిస్తే ఇవన్నీ మనకు స్కూల్లో ఉన్నాయి. ఏవి క్వాంట్లో ఉన్నాయి అన్నీ స్కూల్లో ఉన్నాయి. మన క్లాక్స్, క్యాలెండర్స్ ఇవి కూడా ఉంటాయి. ఇవన్నీ మనకు స్కూల్లో ఉన్నాయి. పర్ముటేషన్స్, కాంబినేషన్స్ వచ్చేసరికి మీకు ఇంటర్లోనూ దేంట్లోనే ఉండొచ్చు. కానీ ఇంకా బ్రాడ్గా ఆలోచిస్తే ఇవన్నీ స్కూల్ మ్యాథమెటిక్స్లో ఉన్నాయి. మనం మ్యాథమెటిక్స్ స్కూల్లో పాస్ అయినాం కాబట్టి ఇక్కడికి వచ్చినాం. మనము వాళ్ళకు నిజంగానే ఇప్పుడు కంపెనీలు ఏవైతే వస్తున్నాయో మీకు రిక్రూట్ చేసుకోవడానికి, మీకు జాబ్ ఇవ్వడానికి, లేదా గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ, మీ మ్యాథమెటిక్స్ స్కిల్స్లోనే అంత ఇంట్రెస్ట్ ఉండింటే వాళ్ళకు ఇవన్నీ స్కూల్లో మ్యాథ్స్లో ఉన్నాయి కాబట్టి మీకు స్కూల్ ప్రోగ్రెస్ కార్డులో మీకు మార్క్స్ వస్తాయి కదా. మ్యాథ్స్లో ఎవరెవరికైతే 90+ మార్క్స్ వచ్చినాయో మీరు అందరు సెలెక్ట్ అయినరు, మిగతా వాళ్ళు రిజెక్ట్ అయినని చెప్పేస్తుంటారు కదా.
లేదా మీకు ఇంటర్మీడియట్, మీకు ఇంటర్లో మ్యాథ్స్ ఉండింటే 1A 1B 2A 2B ఉంటాయి కదా, 75 మార్క్స్ ఉంటుండే అనుకుంటా మేము ఉన్నప్పుడు, మేము చదివేటప్పుడు. మీకు కూడా అట్లే ఉండొచ్చు. 75కి ఎవరికైతే 65+ వచ్చినాయో అన్నిట్లో వాళ్ళు సెలెక్టెడ్ అంటుంది కదా. అంత ఖర్చు పెట్టి, ఎగ్జామ్ పెట్టి, అంతమందిని రిక్రూట్ చేసుకొని, ఆ టెస్ట్కి ఖర్చు పెట్టి ఇవన్నీ ఎందుకు చేస్తారు? చేయరు కదా. సో అర్థం చేసుకోండి, మ్యాథ్స్కి దీనికి సంబంధం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నీ ఏవైతే నేను చెప్పినానో అవి నిజంగానే మ్యాథమెటిక్స్లో ఉండే, కానీ ఇంకొక డెప్త్గా ఆలోచిస్తే అవి మన రియల్ లైఫ్లో లేవా? ఒకసారి ఆలోచించి చూడండి. పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ని ఓన్లీ ఎగ్జామ్కి పోయినప్పుడు మాత్రమే వాడుతున్నామా? జనరల్ లైఫ్లో వాడుతున్నామా? లైఫ్లో ప్రతిదీ పర్సంటేజ్లో మెజర్ చేస్తున్నారు. పర్సంటేజెస్లో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ మెజర్ చేస్తారు, మనకి ఎలక్షన్స్ పర్సంటేజ్లో మెజర్ చేస్తారు, లిటరసీ రేట్ పర్సంటేజ్లో మెజర్ చేస్తారు. అంతెందుకు మీ అటెండెన్స్ పర్సంటేజ్లో మెజర్ చేయరు? చాలాసార్లు మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడింటారా? నేనైతే నా ఫ్రెండ్తో మస్తు మాట్లాడి సంపేసిన, అరే నువ్వు నేను సేమ్ వస్తాం కదరా కాలేజ్కి, నీకెందుకురా 78% ఉంది, నాకెందుకురా 72% ఉంది. ఈ పర్సెంట్ మాట్లాడుకోమా. నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది పర్సెంటేజెస్ అంటే, నేను చిన్నప్పుడు 7th క్లాస్ 6th క్లాస్ ఉన్నప్పుడు మా మామ వచ్చిండు సమ్మర్ హాలిడేస్లో. వచ్చి ఎంత వచ్చినాయి బెటా నీకు మార్క్స్ అని అడిగిండు. నేను కాన్ఫిడెంట్గా చెప్పిన మా మామకు, ఎంత వచ్చినాయి బెటా మార్క్స్ అంటే మార్క్స్ చెప్పొచ్చు కదా. నేను స్టైల్గా పర్సెంటేజ్ చెప్పిన, మామ నాకు 73% వచ్చింది అన్న. అంటే మా మామ సర్కాస్టిక్గా నవ్వి 73% ఆరా, నా కూతురికి 94 వచ్చిందిరా అన్నాడు. మస్తు బాధ అయింది, మస్తు ఇన్సల్ట్ అయింది, మస్తు చుట్టాలందరూ ఉన్నారట. 2 రోజులు బాధపడ్డా ఘోరంగా. అంటే ఆలోచించు, మా మామ నాకు ఎంత మార్క్స్ అంటే, నేను పర్సంటేజ్లో కమ్యూనికేట్ అయితే, పర్సంటేజ్లో మాట్లాడితే మా మామ నన్ను పర్సంటేజ్లో ఇన్సల్ట్ చేసిండు. ఆ ఇన్సల్ట్కి నేను బాధపడ్డా. అంటే ఎమోషన్స్తోని పర్సంటేజ్ ఆడుకుంటుంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ లాగా పర్సంటేజ్ ఒక లాంగ్వేజ్ అయిపోయింది. మనం షాప్కి పోయినప్పుడు వాళ్ళు ఫ్లాట్ 50% ఆఫ్ 40% ఆఫ్ బోర్డ్స్ పెడితే మన లోపల ఏమేమో అవుతుంటుంది. అప్పుడే కొనాలనుకొని పోయినప్పుడేమో మనకు మస్తు సంతోషం అవుతుంది. అప్పుడే కొని బయటికి వస్తున్నప్పుడు వాడు బోర్డు పెడుతున్నాడేమో అనుకో, మనం 3000కి కొన్నది తర్వాత వాడు ఫ్లాట్ 55% ఆఫ్, ఫ్లాట్ 50% ఆఫ్ పెట్టిండుకో, మస్తు బాధ అవుతుంది. అంతెందుకు ఆల్ ఇన్ వన్ బుక్ ఏదో కొనడానికి పోయినప్పుడు మనం డిస్కౌంట్ ఎట్లా అడుగుతాం? 10 రూపాయలు తగ్గావా ప్లీజ్, 20 రూపాయలు తగ్గావా ప్లీజ్ అని అడగం కదా. ఏమడుగుతాం? 10%, 20%, 30% ఇస్తే లేకపోతే పక్కకు పోయి తీసుకుంటా. ఇది కదా మాట్లాడేది. అంటే పర్సంటేజ్లో చాలాసార్లు చాలా విషయాలు మనం మాట్లాడుకుంటాం. అండ్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా మనం ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేయం జనరల్ లైఫ్లో. కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి ప్యానిక్ అవుతాం. అంతెందుకు, ఇప్పుడు ఫ్లాట్ 50% ఆఫ్ ఉంది, నువ్వు 3000 రూపీస్ షర్ట్ చూసినావు, అక్కడ ఫ్లాట్ 50% ఆఫ్ అని రాసిండ్రు. ఇప్పుడు షాప్ కీపర్ని పిలిచి అడుగుతావా? చెప్పవా భయ్యా ప్లీజ్ భయ్యా ఎంతకు వస్తుంది చెప్పవా భయ్యా, నాకు అర్థమవుతలేదు భయ్యా, క్యాలిక్యులేటర్ తీసుకురాలేదు, ఫార్ములా మర్చిపోయినా, పెన్ను పేపర్ లేదు, ఇట్లా చేస్తావా? లేకపోతే పెన్ను పేపర్ నీ దగ్గర ఉంటే ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తావా? 50% అంటే 50/100, 50/100 ఇంటూ 3000, 0000 క్యాన్సర్, 50 ఇంటూ 30, 0 0 0, 0 5 0, 3 0 0, 3 5 15, ఇది 0, ఇది 0, ఇది 5, ఇది 1, సో 1500. ఇట్లా ఎప్పుడైనా చేసినావా 50% ఆఫ్కి? చూస్తాను అర్థం కదా ఇది సగం అని, చూస్తాను చెప్పలేవా ఇది 1500 అని? ఎందుకంటే అలవాటు మనకు. 50% అంటే సగం, 50% అంటే 50/100. దాన్ని మనం సింప్లిఫై చేస్తే 1/2, 1/2 అంటే సగం. ఇది మనకు ఎవరో వచ్చి చెప్పి నేర్పియలేదు, మనం యూజ్ చేస్తూ అలవాటు అయిపోయింది. అండ్ దట్స్ హౌ యూ హ్యావ్ టు డూ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అనేది న్యాచురల్ ఎబిలిటీ కాబట్టి అట్లనే చేయాలి. ఎట్లా పడితే అట్లా చేయరాదు, పెద్ద పెద్ద ఫార్ములాలు వేయరాదు. దీన్ని జనాలు షార్ట్ కట్ అని, అదని ఇదని, షార్ట్ కట్ ఎక్స్పర్ట్స్ అని అంటున్నారు. షార్ట్ కట్ కాదు యాప్టిట్యూడ్ అంటే. యాప్టిట్యూడ్ అన్న ఒక మంచి ప్రాపర్ హైవేనే. కాకపోతే మనం ఎంత స్పీడ్లో పోవాలి, ఎట్లా పోవాలి అనేది మన మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. అది కాకుండా ఇది షార్ట్ కట్లో పోతున్నాను, షార్ట్ కట్లు నేర్పిస్తాను, నీకు ఎన్ని నేర్పిస్తావు షార్ట్ కట్లు? ఎన్ని నేర్పిస్తారు చెప్పు? ఒక మనిషి షార్ట్ కట్లు ఇప్పుడు మొత్తం దగ్గర 1000 మోడల్స్ ఉంటాయి. 1000 షార్ట్ కట్స్ నేర్పియాలని నేను మీకు 1000 షార్ట్ కట్స్ నేర్పించేటప్పుడు మస్తు మజా వస్తుంది నీకు. అరే ఏం నేర్పిస్తున్నాడు సార్, పెద్ద ప్రాబ్లమ్ని చిన్నగా చెప్తున్నాడు. అట్లా 1000 రకాలుగా చెప్తా, 1000 ప్రాబ్లమ్స్కి 1000 షార్ట్ కట్స్ చెప్తా. నీకు రేపు పొద్దున ఎగ్జామ్కి పోతే గుర్తుంటుందా? ఆ 1000 దేనికి అప్లై చేయాలో గుర్తుంటుందా? అంత మెమరీ ఉందా? అంటే షార్ట్ కట్ నంబర్ 48, క్వశ్చన్ నంబర్ 48కి అప్లై చేయాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, దీనికి షార్ట్ కట్ 48, 82, 33. పిచ్చోళం అయిపోతుంది తెలుసా. క్లాస్లో మంచిగానే ఉంటుంది షార్ట్ కట్ చెప్పేటప్పుడు, ఇప్పుడు సెషన్లో మస్తు ఉంటుంది, మస్తు 100% నీకు మస్తు సంతోషం అవుతుంటుంది, ఏం చెప్తున్నాడు అనిపిస్తుంది. ఎగ్జామ్ కొత్తానే మెంటల్ ఎక్కిపోతుంది. దాని బదులు మనం ఎందుకు చేస్తున్నాం, ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తున్నాం, ఆ ప్రాబ్లం నాకు జనరల్గా లైఫ్లో వస్తే ఎట్లా సాల్వ్ చేస్తుంటే, జనరల్ జీవితంలో నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తా అన్నట్టు నువ్వు యాప్టిట్యూడ్ని హ్యాండిల్ చేసినావు అనుకో, ప్రతి ప్రాబ్లం మామూలు సింపుల్ అనిపించేది. మస్తు ఏమంటారు కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ పోతావు. చాలా టూ
టూ గుడ్ ఫీలింగ్ వస్తుంది ఇన్సైడ్. సో అట్లా నేర్చుకుందాం. నేను ఏమంటున్నా అంటే పర్సంటేజెస్ మన జనరల్ లైఫ్లో భాగమే. అట్లనే నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకో. ప్రాఫిట్ అండ్ లాస్ మనం అంచనా వేయమా? ప్రాఫిటా లాసా? ఎవ్వరు ఏ పని చేసినా ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆలోచిస్తారు తెలుసా. ఏం చేసినా నాకు లాభం వస్తుందా? ఇప్పుడు ఈ కోర్సు నువ్వు తీసుకోవాలనుకో, తీసుకుంటే నాకేంది లాభం, నాకు ఏమైనా బెనిఫిట్ అవుతుందా అని ఆలోచించావా? ఈ కోర్సు నేను చేస్తున్నా కదా, ఇంత ఫీజు పెట్టి చేస్తున్నా కదా, నాకు ఎంతన్నా కొంత లాభం ఉంటేనే చేస్తా కదా, నేను లాభం వస్తుంది అనిపిస్తేనే చేస్తా కదా, లేదా నష్టం వస్తుందేమో అని భయం అయితే ఉంటుంది కదా. చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకు లాస్ట్కి ఫ్రెండ్షిప్ కూడా ఈ రోజుల్లో నాకేంది లాభం అని ఆలోచిస్తున్నారు. ఒక వాట్సాప్ మెసేజ్ వస్తే పైన నోటిఫికేషన్ వస్తుంది కదా, అది ఓపెన్ చేయాలా వద్దా? ఓపెన్ చేస్తే మనకి తెలిసిపోతుంది, డబుల్ టిక్ వస్తుంది, బ్లూ టిక్ వస్తుంది, వింది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదులే అని నోటిఫికేషన్ నుంచి తీసి పక్కన పడేస్తున్నారు. వీనితో పని ఉండదులే అంటే మనతో పెద్ద లాభం లేదులే. సో సేమ్ థింగ్ కదా యావరేజెస్ అంటే ఏం చెప్పు, మనకు టాపికే కదా, మనకు అదొక సబ్జెక్టే కదా, లేకపోతే మనకు యాప్టిట్యూడ్లో అదొక టాపిక్ కదా, అదొక చాప్టర్ కదా. యావరేజెస్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది యావరేజ్. ఇది దీనికి ఫార్ములా. మరి సినిమాకి పోయి వచ్చి నీ ఫ్రెండ్ ఎట్లుంది మామ సినిమా అని అడిగితే యావరేజ్ ఉందిరా అని ఎన్నిసార్లు చెప్పింటావు? అట్లా యావరేజ్ ఉందిరా అని చెప్పినప్పుడు సమ్ ఆఫ్ సీన్స్ బై నెంబర్ ఆఫ్ సీన్స్ చేసినావా? ఎన్ని సీన్లు ఉన్నాయి అన్నీ యాడ్ చేసి నెంబర్ ఆఫ్ సీన్స్తో డివైడ్ చేసి యావరేజ్ అన్నావా? లేదు కదా. అట్లని గుడ్డిగా యావరేజ్ అన్నావా? కాదు కదా. సినిమా చూసినావు, మొత్తం సినిమాని అర్థం చేసుకున్నావు, కొన్ని సీన్లు మంచిగా అనిపించినాయి, కొన్ని సీన్లు మామూలు అనిపించినాయి, కొన్ని సీన్లు బేకార్ అనిపించినాయి, హీరో హైలైట్ అనిపించిండు, హీరోయిన్కి యాక్టింగ్ రాదు అనిపించింది, విలన్ అయితే అట్టట్లున్నాడు, కామెడీ సీన్లు మధ్యలో మంచిగా ఉన్నాయి, అన్నిటిని ఓవరాల్గా కన్సిడర్ చేసి ఒకసారి చూడొచ్చు అనిపించి యావరేజ్ అన్నావు. ఇంకొంచెం బెటర్ అనిపించింటే అబోవ్ యావరేజ్ అంటుంటే, అసలు నార్మల్గా కూడా లేదు, కొంచెం తక్కువ ఉందంటే బిలో యావరేజ్ అంటుంటే, లేదా ఫ్లాప్ అంటుంటే, లేదా హిట్ అంటుంటే, లేదా సూపర్ హిట్ అంటుంటే. అంటే ఏమన్నా కూడా నీకు ఆ సినిమా ఎట్లా అనిపించింది అనే దాని మీద అంటున్నావు చూడు, అప్పుడు యావరేజ్ అని చెప్తున్నావు చూడు, అది యాక్చువల్గా యాప్టిట్యూడ్లో యావరేజ్. అంటే నీ బ్రెయిన్ పనిచేసి నువ్వు ఒక అనాలిసిస్ చేసి చెప్తున్నావు చూడు, ఆ అనాలిసిస్ యాప్టిట్యూడ్, అది న్యాచురల్ ఎబిలిటీ. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒక టాపిక్. మీరు నిజంగా చెప్పండి, మీకు ఊర్లల్లో అనుభవం ఉండి ఉంటే, ఊర్లల్లో వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ అని వడ్డీలకు వ్యాపారం చేస్తారు కదా, వాళ్ళు ఎప్పుడన్నా P*1+R/100 హోల్ పవర్ n-p చేస్తారా? నోటి లెక్కల్లో నువ్వు ఎంత వాళ్ళకి ఇవ్వాలి, ఎంత అసలు ఇవ్వాలి, వడ్డీ ఎంత, వడ్డీ అసలు కంటే ఎంత పెరిగిందని నయా పైసలతో సహా చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళ న్యాచురల్ ఎబిలిటీ, అది వాళ్ళ సహజ సామర్థ్యం. అదే యాప్టిట్యూడ్ వాళ్ళు వాడుతున్నారు కాబట్టి వాళ్ళకు అంత ఈజీగా అయిపోయింది. వాళ్ళకి తెలియదు ఇదే యాప్టిట్యూడ్ అని, తెలియకుండానే వాడుతున్నారు. మనకు కూడా చాలాసార్లు చాలా విషయాలు తెలియదు, అయినా వాడుతున్నాం. కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి ప్యానిక్ అవుతారు. బయట ఎట్లయితే యాప్టిట్యూడ్ వాడతామో ఎగ్జామ్లో అట్లనే యాప్టిట్యూడ్ వాడితే మామూలు సింపుల్ కాదు. అంతెందుకు, ఇప్పుడు టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకో. టైమ్ అండ్ వర్క్ ఇప్పుడు మనం స్పెండ్ చేస్తున్నాం కదా, టైం వర్క్ చేస్తున్నాం కదా, ఇది కాదా టైమ్ అండ్ వర్క్? రేపు పొద్దున్న నువ్వు పని చేస్తే నీకు శాలరీ ఇస్తారు కదా, అది కాదా వర్క్ అండ్ వేజెస్? టైమ్ అండ్ డిస్టెన్స్, రోజు ఎక్కడికో ఒక దగ్గరికి పోతాం కదా, ఎంతో కొంత టైం స్పెండ్ చేస్తాం కదా, కాలేజ్కో, స్కూల్కో, ఆఫీస్కో, బయటికో, ఫ్రెండ్స్ దగ్గరకో, ఆడుకోవడానికో, అది టైమ్ అండ్ డిస్టెన్స్ కదా. అంతెందుకు, ఎవరన్నా వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్నారు అనుకో, ఎక్కడి వరకు వచ్చినావు మామ అంటే, ఇక్కడి వరకు వచ్చినా మామ అంటే, వచ్చేస్తావురా గంటలా అంటాం. అంటే వచ్చేస్తారా గంటలా అనేది ఏమైనా ఫార్ములైజ్ చేస్తామా? మనకు తెలుసు కదా, ఆడ నుంచి ఇటు వరకు ఇంత స్పీడ్లో వస్తాడు ఇంత అనేది మనం అదే పనిగా కాన్షియస్గా ఆలోచించాం. కానీ మన సబ్ కాన్షియస్ బ్రెయిన్లో అంత స్టోర్ అయిపోయి ఒక ఆన్సర్ బయటికి వస్తుంది చూడు, వస్తావమ్మా గంటలా, లేదా వస్తావురా గంటన్నరలా. ఇది యాప్టిట్యూడ్, ఇది టైమ్ అండ్ డిస్టెన్స్. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, మన జనరల్ లైఫ్లో మనం దాంతో అది లేనిది బతకలేని తెలుసా. క్లాక్ లేనిది ఎప్పుడు టైం చూస్తుంటాం, ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు కూడా చూస్తుంటాం. లేదా ఈ టైంకి ఇది క్లాక్స్ తిరిగి తిరిగి క్యాలెండర్ అవుతుంది, క్యాలెండర్ తిరిగి తిరిగి ఏజ్లు అవుతాయి. ఆ మూడు మన యాప్టిట్యూడ్లో భాగమే. ఇక మనం లాజికల్ యాప్టిట్యూడ్కి వచ్చేస్తే బ్లడ్ రిలేషన్స్, ఎవరికి ఏమవుతారు, అమ్మ ఎవరు, నాన్న ఎవరు, అక్క ఎవరు, తమ్ముడు ఎవరు, భర్త ఎవరు, భార్య ఎవరు, అత్త కూతురు ఎవరు, మామ కొడుకు ఎవరు, తెలుస్తేనే కదా మజా వస్తుంది, తెలుస్తేనే కదా లైఫ్ ఎగ్జైటింగ్ అవుతుంది, తెలుస్తేనే కదా వావి వరుసలు అంటారు. లైఫ్లో ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి నేర్పించి పెంచలే మనకు, మామరా, లేకపోతే బాబాయ్ రా, లేకపోతే పిన్ని, వదిన, ఇట్లాంటివన్నీ వింటూ పెరగలే. అదే కదా బ్లడ్ రిలేషన్స్. దాని మీద ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆలోచించి చూడు. ప్రతి టాపిక్ మన జీవితంలో భాగమే. పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబిలిటీ అంటే చాలామంది ప్యానిక్ అయిపోతారు. అరే ఇది పెద్ద టాపిక్, దీంట్లో ఎన్సీఆర్ ఉంది, ఎన్పిఆర్ ఉంది, ఏముంది? పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేది మన జీవితంలో అప్లై చేస్తూ 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 ఇక్కడి వరకు వచ్చింది. మనం షాపింగ్కి పోతే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎన్ని డ్రెస్సులు చూస్తాం. ఈ రోజు నువ్వు వేసుకున్న షర్ట్ లేదా నువ్వు వేసుకున్న డ్రెస్ ఊరికి ఇట్లా పిక్ చేసుకుని వేసుకొని వచ్చేసినావా? లేదు కదా.
దాని మీద ఎంతసేపు స్పెండ్ చేసింటావు, ఎన్నిసార్లు ఆలోచించింటావు, తీసుకోవాలా వద్దా, ఈ కలర్లో నా దగ్గర 4 ఉన్నాయి, మళ్ళీ ఇదే కలర్ తీసుకోవాలా, తీసుకుంటే అమ్మ ఏమంటుంది, నాన్న ఏమంటాడు, ఇది అసలు మంచిగా ఉందా, ఈ లైటింగ్ వల్ల మంచిగా అనిపిస్తుందా, ఇది శ్రింక్ అవుతుందా కాదా, డిస్కౌంట్ ఇస్తావా లేదా, పక్క షాప్లో ఇంకా తక్కువకు దొరుకుతుందా లేదా, ఆన్లైన్ షాపింగ్ చేయాలా, ఇది ఆన్లైన్లో తక్కువకు దొరుకుతుందా, ఆన్లైన్లో మంచిగా ఉంటుందా బట్ట, ఆన్లైన్లో రిటర్న్ తీసుకుంటాడా తీసుకోడా, ఇవన్నీ ఆలోచిస్తావు చూడు. ఇదే పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. పెద్ద విషయాల్లో నేను ఏం తీసుకోవాలి, ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా, హెచ్ఈసీనా, ఎంఈసీనా, నేను ఇంజనీరింగ్లో ఏం తీసుకోవాలి, ఇంజనీరింగ్లో ఏ కాలేజ్ పెట్టాలి, నా కౌన్సిలింగ్లో నేను ఏ సీక్వెన్స్లో పెట్టాలి, ఏ కాలేజ్ ఫస్ట్ పెట్టాలి, ఏ కాలేజ్ సెకండ్ పెట్టాలి, అసలు నేను బైపీసీ చేయాలా, ఎంపీసీ చేయాలా, నేను డాక్టర్ కావాలా, రేపొద్దున నేను ఏ జాబ్ ఆపర్చునిటీకి పోవాలి, గవర్నమెంటా ప్రైవేటా, గవర్నమెంట్ అయితే ఇది బాగుంటుంది, ఇవన్నీ కావా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అవన్నీ కరెక్ట్గా చేసినావు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. అండ్ ఈ రోజు నుంచి రేపటికి పోవాలంటే మనకు ప్రాబబిలిటీ కావాలి. ప్రాబబిలిటీ అంటే ఏంది, ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్, నాట్ హ్యాపెనింగ్, ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్, నాట్ అక్కరింగ్. అంటే ఏదైతే ఛాన్స్ అంటాం చూడు, అంటే అన్సర్టెనిటీ ఉంటుంది చూడు లైఫ్లో, అది ప్రాబబిలిటీ. మనకు రేపు ఏమవుతుందో తెలియదు చూడు, అది ప్రాబబిలిటీ. లైఫ్ ఇంత ఎగ్జైటింగ్ ఎందుకు ఉంటుంది తెలుసా, ప్రాబబిలిటీ వల్ల ఉంటుంది. చాలామంది అంటారు ఫ్యూచర్ తెలిస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది ఫ్యూచర్ తెలిస్తే? ఫ్యూచర్ తెలిస్తే ఎప్పుడు చచ్చిపోతావో తెలుస్తుంది, ఎప్పుడు చచ్చిపోతావో తెలిస్తే ఇప్పుడు చచ్చిపోబుద్ది అవుతుంది. లైఫ్ ఎందుకు బాగుంటుంది? మనం మ్యాచ్లు చూస్తాం చూడు, క్రికెట్ మ్యాచెస్ చూస్తాం చూడు, ఎందుకంత ఎగ్జైటింగ్గా చూస్తాం? విరాట్ కోహ్లీ ఇష్టం కాబట్టి, లేదా మనకు రోహిత్ శర్మ ఇష్టం కాబట్టి చూడము. మనకు రిజల్ట్ తెలియదు కాబట్టి చూస్తాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో నరాలు తెగిపోయి ఉత్కంఠ ఉంటుంది, లేకపోతే మనకు ప్యాట్రటిజం ఏమంటారు, దేశభక్తి ఉప్పొంగిపోతుంటుంది కదా, అవన్నీ పక్కన పెడితే అవన్నీ ఉంటాయి. నాకు తెలుసు ఇండియా గెలవాలని ఖచ్చితంగా మీ అందరికి ఉండి ఉంటుంది. ఇండియా గెలవాలని ఉంటుంది. బయట పటాకులు పేలుస్తున్నారు దసరా ఈరోజు, సో దసరా రోజు షూట్ చేస్తున్నా, అందుకు టప్ 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 అని సౌండ్లు వస్తున్నాయి. ఏమంటారు అది ఏమంటారు, నేను అంటే అది కేర్ తీసుకోకుండా చేస్తున్నాయి, సౌండ్లు వస్తున్నాయి అనుకోకండి. సౌండ్లు వస్తున్నాయి, కొంతసేపు ఆగండి, ఆ సౌండ్లు తగ్గిపోతాయి. బయట వస్తున్నాయి, మొత్తం ఎంత క్లోజ్ రూమ్, మంచి స్టూడియో సెట్ చేసుకునే చేస్తున్నా వీడియో. అయినా నాకే వినిపిస్తున్నాయి అంటే మీకు కూడా వినిపిస్తాయి. కొంచెం సేపు ఆగితే పోతే ఏదో లడి పెట్టినట్టున్నారు, టప్ 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 అంటున్నాయి అని. హ్యాపీ దసరా. అంటే ఈ వీడియో మీరు దీపావళికి చూస్తారో, దసరాకు చూస్తారో, రంజాన్ చూస్తారో, క్రిస్మస్ చూస్తారో, నార్మల్ డే రోజు చూస్తారో, మీ బర్త్డే రోజు చూస్తారో తెలియదు. అంటే ఇది చూస్తూనే ఉంటారు కదా, ఇప్పుడు కాకపోయినా ఇంకొక 2-3 ఏళ్ళ తర్వాత కూడా చూస్తారు కదా. నేను మస్తు చెప్తా యాప్టిట్యూడ్. అయితే ఏమో చెప్తున్నా, పర్ముటేషన్స్ అండ్ ప్రాబబిలిటీ ఆగాల, అంటే పటాకులన్నీ పేలే వరకు ఆగాల. వినిపిస్తుందా? అంటే మీరు నాతో మాట్లాడలేరు, ఎందుకంటే ఇది రికార్డెడ్ క్లాస్ కాబట్టి. లైవ్ అయితే అడుగుతుంటే ఆగిపోయినాయి. అయితే ఏంటంటే ఇప్పుడు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాబబిలిటీ, మనం క్రికెట్ మ్యాచెస్ ఎందుకు చూస్తాం తెలుసా? మనకు రిజల్ట్ తెలియదు కాబట్టి చూస్తాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తాం, ఇండియానే గెలవాలని ఉంటుంది, కానీ ఇండియా గెలుస్తుందని మనకు తెలియరాదు. ఇండియా గెలుస్తుందని ఎప్పుడైతే అర్థమవుతుందో ఇంట్రెస్ట్ పోతుంది. మనకు తెలియకుండా గెలవాలి, ఇండియానే గెలవాలి, కానీ తెలియరాదు మనకు. ఎట్లా ఉంటుంది చూసినావా? ఇదే ప్రాబబిలిటీ. హెడ్ ఆర్ టేల్ ప్రాబబిలిటీ, డైస్ ప్రాబబిలిటీ. మ్యాచెస్కి అంత క్రేజ్ ఎందుకు? బెట్టింగ్ యాప్స్కి అంత క్రేజ్ ఎందుకు? బెట్టింగ్ అప్లికేషన్స్, బెట్టింగ్ ఆడుతుంటారు కదా అందరు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఉత్కంఠ ఇష్టం. ఏమవుతుంది. సినిమాలు చూస్తాం కదా, లాస్ట్కి ఏమవుతుంది, హీరో హీరోయిన్ కలుస్తారా, ఎవరైనా చచ్చిపోతారా, దయ్యం వస్తుందా, దయ్యం అయితే ఎవరు దయ్యము, ఇవన్నీ ప్రాబబిలిటీనే. మనకు తెలవక అరే ఇదేదో కొత్త సబ్జెక్ట్ ఏమో అనుకుంటున్నాం, అంత సీన్ లేదు. ఇవన్నీ ప్రాబబిలిటీనే. డైరెక్షన్ సెన్స్, ఈరోజు డైరెక్షన్ సెన్స్ ఒక పెద్ద టాపిక్ లా చూస్తున్నాం, కానీ ఎప్పటి నుంచో వాస్తు లేదా, ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్, ఈశాన్యం ఏది, నార్త్ ఏది, తూర్పు ఏది, పడమర ఏది, ఇక్కడ ఇది ఉండరాదు, ఇక్కడ వెయిట్ ఉండరాదు, ఇక్కడ ఇది పెట్టరాదు. ఈరోజు గూగుల్ మ్యాప్స్ అన్ని కోట్లు సంపాదిస్తుందంటే డైరెక్షన్స్ కదా, ఇట్లా పో అట్లా పో అని చెప్పదా. సో ప్రతిదీ మన యాప్టిట్యూడే. నువ్వు ఏదైనా టాపిక్ తీసుకో, అది మన జీవితంలో భాగమే ఉంటుంది. సో యాప్టిట్యూడ్ నేర్చుకోవడంలో నువ్వు ఫస్ట్ మైండ్లోంచి తీసేసాల్సింది ఇది పెద్ద కష్టమేమో, ఇది ఏం చేయాలో, ఎట్లా చేయాలో, ఇవన్నీ తీసేసాయి. నాకు యాప్టిట్యూడ్ మస్తు వచ్చు, నేను మీకు యాప్టిట్యూడ్ నేర్పిస్తా అంటే తప్పవుతుంది. ఎందుకంటే న్యాచురల్ ఎబిలిటీ నేర్పిస్తా అంటే మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు మీ ఇంటికి పోయి ఏం నేర్చుకొని వచ్చినారా అంటే, అమ్మ నేను సహజ సామర్థ్యం నేర్చుకొని వచ్చిన, గలీజ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎట్లాంటిదంటే, ఇది కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడు. కాన్ఫిడెన్స్ ఎక్కడ నేర్చుకుంటామా? కాన్ఫిడెన్స్ పెంచుకుంటాం. అట్లనే యాప్టిట్యూడ్ని పెంచుకుంటాం, న్యాచురల్ ఎబిలిటీని పెంచుకుంటాం, లేదా కాన్ఫిడెన్స్ ఉందని తెలుసుకుంటాం చూడు. అట్లా యాప్టిట్యూడ్ మన లోపల ఉందని తెలుసుకున్నాక పెంచుకుంటాం. చాలా విషయాలు జీవితంలో తెలుసుకుంటాం అంతే, నేర్చుకోము. ఇప్పుడు అరే అమీర్పేట పోయిరారా అంటాం, అమీర్పేట నేర్చుకోలేదమ్మా నేను అన్నాం కదా, అమీర్పేట నాకు తెలియదమ్మా అంటాం, నాకు ఎట్లా పోవాలో తెలియదు అంటాం, తెలుసుకుంటాం. నెక్స్ట్ అడ్రస్ తెలుసుకున్నాక పోతాం. అడ్రస్ నేర్చుకోం కదా మనం. నాకు హైదరాబాద్ తెలుసు అంటాం,
నాకు బెంగళూరు తెలుసు అంటాం. నేను బెంగళూరు నేర్చుకున్నా, కలకత్తా నేర్చుకున్నా, మొన్న నేను ఏడికంటే లక్నో పోయినా మొత్తం నేర్చుకొని వచ్చిన, లక్నో పోయినా మొత్తం చూసి వచ్చిన, అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉంటాయో తెలుసుకొని వచ్చిన. అట్లనే ఇది కూడా. అండ్ యాప్టిట్యూడ్లో ఇంకొకటి క్లియర్గా చెప్తున్నా, యాప్టిట్యూడ్ అనేది సేమ్ సైకిల్ లాగా లేదా ఈతలాగా ఎట్లుంటుందంటే నేర్చుకునేటప్పుడు లేదా అది మనం ఫస్ట్ ట్రై చేసేటప్పుడు మస్తు కష్టం అనిపిస్తుంది, కొత్తలా మస్తు కాంప్లికేట్ అనిపిస్తుంది. మీరు సైకిల్ నేర్చుకునేటప్పుడు మీకు సైకిల్ వచ్చుంటే ఎంత మెంటల్ అయిపోతాం తెలుసా. ఒక 2 పైర్ల మీద సైకిల్ నడపాలంటే ఇటు పడతాం నేర్పించడానికి అయితే విసుగొచ్చి ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. నీకు రాదు లైఫ్లో అంటాడు. మనం రైట్ అంటే ఇట్లా రైట్ ఫుల్ తిప్పేస్తాం పడిపోతాం, లెఫ్ట్ అంటే లెఫ్ట్ తిప్పుతాం పడిపోతాం. ఫస్ట్ ముందు హ్యాండిల్ పట్టుకుంటారు, వెనకాల అది పట్టుకుంటారు, ఇట్లా నేర్పిస్తారు. తర్వాత మెల్లమెల్లగా ఓన్లీ వెనకాల పట్టుకుంటారు. తర్వాత వెనకాల పట్టుకున్నారేమో అనుకుని తొక్కుతుంటాం, వెనకాల తిరిగి చూస్తే వాళ్ళు ఉండరు, పడిపోతాం. మెల్లమెల్లగా సైకిల్ వచ్చినాక జీవితంలో సైకిల్ మర్చిపోం. లెఫ్ట్ రైట్ సైకిల్నా ఎప్పుడన్నా గమనించండి మీరు, సైకిల్ అయినా బైక్ అయినా ఏదైనా, లెఫ్ట్ పోవాలంటే లెఫ్ట్ తిప్పం బైక్ని, లెఫ్ట్ పోవాలనుకుంటాం అదే తిరుగుతుంది. రైట్ అంటే అదే తిరుగుతుంది. మనసులో అనుకుంటే మనసు బ్యాలెన్స్ చేసి అది తిరుగుతుంది. లేకపోతే ఏం చెప్పు, రెండు టైర్స్ మీద బ్యాలెన్స్ చేస్తున్నాం అగైన్స్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. బ్యాలెన్స్ చేసి మంచిగా పోతున్నాం, ఏం పెద్ద ఆలోచిస్తున్నాం, పాటలు కూడా వింటున్నాం. నేర్చుకున్నాక అది క్యాజువల్గా మనకు ఏదైనా కర్వ్ వస్తే ఇట్లా అదే తిరుగుతుంది బండి, మనం తిప్పం అసలు. సో అర్థం చేసుకోండి. ఈత కూడా అంతే, ఫస్ట్ మునిగిపోతాం అనిపిస్తుంది, చచ్చిపోతాం అనిపిస్తుంది, ఇక మనకు రాదనిపిస్తుంది. అరే నీళ్ళల్లో ఇట్లా మనిషి అన్న నీళ్ళలో తేలుతారు, మనం ఏం చేపలమా, ఏమేమో అవుతుంటుంది. కానీ ఒకసారి నేర్చుకున్నాక ఈత వచ్చిన వాళ్ళకు ఏమవుతుంది తెలుసా, చచ్చిపోదామని దుంకినా ఈదుకుంటా బయటకు వస్తారు. అందుకేమో కట్టుకొని బరువులు కట్టుకొని రాయిలు కట్టుకొని దుంకుతారు, ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్గానే చేతులు కాళ్ళు ఆడతాయి. సో యాప్టిట్యూడ్ కూడా అట్లాంటిదే. వచ్చేంత వరకు కొంచెం అటు ఇటు అనిపిస్తుంది, కొత్త కదా, ఫస్ట్ టైం ఏదైనా కష్టమే కదా. మొబైల్ ఫోన్స్ ఫస్ట్ టచ్ ఫోన్స్ ఉండే కదా, ఫస్ట్ కీ ఫోన్స్ ఉండే కదా. మనకు ఎస్ రావాలంటే మెసేజ్లు చేయాల్సి వచ్చినప్పుడు ఎస్ అంటే 7ని 4 సార్లు టైప్ చేయాలి, అయితేనే ఎస్ వస్తుంది. అందుకే ఫస్ట్ ఆ ఫోన్లలో 1100 నోకియా ఫోన్లలో ఫస్ట్ ఎస్ పోతుండే, ఎస్ ఉండకుండే. తర్వాత వేరే నంబర్లు అన్నీ పోతుండే. అయితే కూడా మనకు తెలుసు 2ని 3 సార్లు ప్రెస్ చేస్తే ఏమొస్తుంది, 3ని 3 సార్లు ప్రెస్ చేస్తే ఏమొస్తుంది. అట్లా మనకు అలవాటైంది. అంటే మా కాలంలో, మీరైతే టచ్తోనే పుట్టినరేమో నాకు తెలియదు. తర్వాత టచ్ వస్తానే మస్తు ఇరిటేట్ అయినాం మేము. అరే టచ్ ఏంది ఇంత పెద్దగా ఉంది, వేలు ఏదో ఒకటి ప్రెస్ చేస్తే ఒకటి పోతుంది అని పిచ్చి అయిపోయింది. తర్వాత ఈ కంప్యూటరైజ్డ్ కీప్యాడ్ వచ్చినప్పుడు ఏ పక్కన బీ వెతికినాం, దొరకలే. అరే ఇదేం దరిద్రం అనిపించింది, ఎవరితో నేను చాటింగ్ చేయాలంటే మస్తు మెంటల్ అయింది, ఆ ఫోన్ ఎంత బాగుండే అనుకున్నాం. తర్వాత మస్తు అడిక్ట్ అయిపోయినాం మీకు ఈ ఫోన్కి. ఫస్ట్ పుల్ ఇస్తుండ్రి దానికి, ఫోన్కి ఇట్లా అనుకోవాలని. ఇప్పుడు చేయితో టిక్ టైప్ చేస్తున్నాం. ఎంత ఈజీ అయిపోయిందంటే అప్పట్లో తెలుసా, రాత్రిళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడాలంటే దుప్పటి కప్పుకొని ఇట్లా అంటే టుక్ 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 అని సౌండ్ వస్తుండే. మన క్లాస్ రూమ్లలో కూడా అది టుక్ 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 అంటుండే. ఇప్పుడు టుక్ టుక్ ఉంటుంది, ఏముంటుంది, మంచి ప్లెయిన్గా చాట్ చేసుకోవచ్చు. సో టెక్నాలజీ ఎట్లయితే ఇంప్రూవ్ అయిందో, ఎట్లయితే వాడుతూ మనకు కొన్ని విషయాలు ఈజీ అనిపిస్తాయో, ఫస్ట్లో డిఫికల్ట్ అనిపించినాయి, అట్లనే యాప్టిట్యూడ్ ఫస్ట్లో కొంచెం పిచ్చి అవుతుంది, బట్ లేటర్ ఆన్ థింగ్స్ గెట్ సింపుల్. సో మీరు ఫస్ట్లోనే గివప్ ఇవ్వకండి. ఏమైనా కొంచెం అర్థం కాకపోతే నాకు అర్థమవుతలేదు అనుకోకండి. ఇవన్నీ కొత్త విషయాలు, కష్టమైనవి కావు. కొత్తవి ఎప్పుడు కష్టంగా అనిపిస్తాయి. డిఫరెంట్ థింగ్స్ ఆల్వేస్ అపియర్ టు బి డిఫికల్ట్. దే ఆర్ నాట్ డిఫికల్ట్, దే ఆర్ డిఫరెంట్. అవి కొత్తవి, కష్టంవి కావు. కొత్త ఎప్పుడైనా కష్టం అనిపిస్తే కొంచెం పాతగా అయితే అనేది ఈజీ అనిపిస్తుంది. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మనం నెక్స్ట్ వీడియో నుంచి మనము అసలు యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్లో నేను చెప్పిన కదా, ఇంత థియరిటికల్గా చెప్పిన కదా, యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ కాదు, రెండు వేరు అని. అట్లా మనము ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని అసలు యాప్టిట్యూడ్లో ఎట్లా చేస్తాం, మ్యాథమెటిక్స్లో ఎట్లా చేస్తాం అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎందుకు చెప్తున్నా అంటే యాప్టిట్యూడ్లో ఏమవుతుంది తెలుసా, మీకు క్వశ్చన్స్ ఇస్తారు కదా, క్వశ్చన్స్ ఇచ్చి 4-5 ఆప్షన్స్ ఇస్తారు కదా. మీరు ఈ ఆప్షన్స్లో ఇది మీకు ఆన్సర్ అనిపించి మార్క్ చేసిండ్రు అనుకో, ఇది కరెక్ట్ అయితే మీకు +1 వస్తుంది, లేదా మైనస్ అయితే నెగిటివ్ మార్క్ ఉంటే -0.25 వస్తుంది. ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్. నీకు ఎవరు కూడా వచ్చి ఈ ఆన్సర్ నీకు ఎట్లా వచ్చిందని ఏ ఎగ్జామినర్ కూడా అడగాడు, నీకు ప్రూవ్ చేయమన్నారు. కానీ మనకు ఏమంటారు, మ్యాథమెటిక్స్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉందనుకో, నీకు చిన్నప్పుడు స్కూల్లో ఊహించుకో 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది, నీకు చూస్తానే క్వశ్చన్ ఆన్సర్ అర్థమైపోయింది, 12,230 అని రాసేసినావు, ఇదే కరెక్ట్ ఆన్సర్. 8 మార్క్స్ క్వశ్చన్ జస్ట్ ఆన్సర్ రాసినావు. మీ టీచర్ ఇంప్రెస్ అయిపోయి దీనికి టిక్ పెట్టేసి వండర్ఫుల్ అని 5 స్టార్లు ఇచ్చి ఎక్సలెంట్ ఇచ్చి 8 out of 8 ఇస్తుందా? ఏ టీచర్ కూడా ఇయ్యదు. నీకు ½ మార్క్ ఇస్తుంది, ఇక్కడ ఒక రెడ్ మార్క్ ఇస్తుంది. నువ్వు పోయి మీ టీచర్ని అడుక్కున్నావు అనుకో, 8 మార్క్స్ టీచర్ క్వశ్చన్ మై ఆన్సర్ కరెక్ట్ ఓన్లీ, నో టీచర్ ప్లీజ్ టీచర్ గివ్ టీచర్ 8 మార్క్స్ అంటే, మీ టీచర్ ఎందుకు ఇయ్యలేదో మార్క్ కూడా చెప్పదు, నీ మీద ఒక బ్లేమ్ వేస్తుంది, నింద వేస్తుంది. ఏమంటుంది అంటే
ఫ్రమ్ వేర్ డిడ్ యూ కాపీ అంటది, ఎక్కడి నుంచి కాపీ చేసినావు అంటే. లేదు టీచర్, మదర్ ప్రామిస్ టీచర్, గాడ్ ప్రామిస్ టీచర్, నేను కాపీ చేయలేదు టీచర్ అంటే మీ టీచరు ఇంకోసారి వస్తే హాఫ్ మార్క్ కూడా తీసేస్తా అంటే మీ టీచర్కి ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు. ఆన్సర్ ఇంపార్టెంట్, అందుకే హాఫ్ మార్క్ ఇచ్చింది. ఆన్సర్తో పాటు ఆన్సర్ ఎట్లొచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ అన్నప్పుడు తనకు అట్లీస్ట్ 8 లైన్స్ కావాలి, లేదా 10 లైన్లు కావాలి, ఎట్లొచ్చిందో కావాలి. డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే షీ విల్ నాట్ ఎంకరేజ్. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక సైన్స్, దానికి నువ్వు ప్రూవ్ చేయాలి. నీ ఫ్రెండ్ ఇదే క్వశ్చన్ నువ్వు ఇంత కరెక్ట్ చేసినా నీకు హాఫ్ మార్క్ వచ్చింది కదా, నీ ఫ్రెండ్ ఇదే క్వశ్చన్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అన్నీ కరెక్ట్ చేసి లాస్ట్లో చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసి 12,230ది అతను 11,230 రాసిండు అనుకో, మీ టీచర్ ఏం చేస్తుంది తెలుసా, అన్నిటికీ టిక్కులేసి దీనికి ఒక్కటి రాంగ్ వేసి ఇక్కడ కరెక్షన్ మిస్టేక్ అని రాసి 12,230 అని రాసి 7 out of 8 మార్క్స్ 6.5 7.5 డిపెండ్స్ ఆన్ ద టీచర్స్ మెంటాలిటీ ఆర్ టీచర్స్ నేచర్ ఇచ్చేస్తుంది. ఇదే నీకు యాప్టిట్యూడ్లో అయితే నువ్వు 12,230 అనేది థర్డ్ ఆప్షన్ మార్క్ చేసినావు, నీ ఫ్రెండ్ ఫోర్త్ ఆప్షన్ 11,230 మార్క్ చేసిండు అనుకో, ఇతనికి నెగటివ్లో వస్తాయి, నీకు పాజిటివ్లో వస్తాయి. సో అర్థం చేసుకో, ఇక్కడ యాప్టిట్యూడ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ ఫైండింగ్ సొల్యూషన్స్. ఇది ఒక ఆర్ట్స్ అంటాం చూడు, ఆర్ట్. మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ సైన్స్ వేర్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ ఆన్సర్. మనకు 9th క్లాస్లో ఉంటుండే చూడు, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తుంటాం థియరమ్స్. హెన్స్ ప్రూవ్డ్, LHS ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్ అని రాసి 2 గీతలు కొడుతుంటాయి. మొత్తం థియరం అంతా తప్పైనా ఇది రెండుకి కొన్ని మార్కులు వస్తుండే. సో అర్థం చేసుకోండి, మ్యాథ్స్ వేరు, యాప్టిట్యూడ్ వేరు. చాలా వేరుగా ఆలోచిస్తాం. వేరకంటే కొత్తగా కాదు, కరెక్ట్గా ఆలోచిస్తాం. యాప్టిట్యూడ్ తప్పు, మ్యాథమెటిక్స్ తప్పని కాదు, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ లానే చేస్తాం. నేను హ్యూజ్ లవర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. కానీ అట్లని యాప్టిట్యూడ్లో తెచ్చి మొత్తం మ్యాథ్స్ని కాపీ పేస్ట్ చేయరాదు. సో అర్థం చేసుకోండి, మనం జనరల్ లైఫ్లో ఎట్లా ఆలోచిస్తామో ప్రాబ్లమ్స్కి ఎట్లా ఆలోచిస్తే యాప్టిట్యూడ్ విల్ బి ఏ కేక్ వాక్ అంటే మస్తు సింపుల్ అయిపోతుంది. సో అట్లా మనము ట్రై చేద్దాం. నేనైతే మస్తు ఎగ్జైటెడ్ ఉన్నా ఈ కోర్స్ మీకు ఇవ్వడానికి. మీరు కూడా అంతే ఎగ్జైట్మెంట్తో నేర్చుకోండి, మస్తు పాజిటివ్ మైండ్ సెట్తో నేర్చుకోండి. ఇది చెప్తలేడు, ఇది వస్తలేదు, ఇది ఏమవుతుంది, ఇది ఎందుకు చెప్పాడు, ఇది ఎప్పుడు చెప్తాడు, ఇట్లాంటివి ఏ మనసులో పెట్టుకోకండి. ఒక్కొక్క టాపిక్ కవర్ అవుతున్న కొద్దీ మనకు క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. ఈ టాపిక్స్ అన్నీ కూడా మొత్తం అన్ని టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ అవుతున్న కొద్దీ ఫస్ట్ టాపిక్ 4th టాపిక్ అయిపోయినాక ఫస్ట్ టాపిక్ ఇంక ఈజీ అనిపిస్తుంది. 8th టాపిక్ అయిపోయినాక సెకండ్ టాపిక్ ఇంకా మంచిగా అర్థమైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కటి దానికి ఒకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. సో నాకు పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపోనెంటెస్ తీసుకుంటే నేను పర్సెంటేజెస్ అంతా ఇది చేసినాక పర్సెంటేజెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనకు కష్టం అనిపించిన ప్రాఫిట్ అండ్ లాస్ అంతా టాపిక్ డిస్కస్ చేసినాక పర్సెంటేజెస్ ఈజీ అనిపిస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపోనెంటెస్ డిస్కస్ చేసినాక ప్రాఫిట్ అండ్ లాస్ ఈజీ అనిపిస్తుంది. సో అట్లా ఒక టాపిక్ డిస్కస్ చేసినాక ఇంకోటి మస్తు ఈజీ అనిపిస్తుంది. సో ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ వీడియో నుంచి మస్తు క్లియర్గా అసలు ఎట్లా చేయాలి, యాప్టిట్యూడ్ గురించి ఎట్లా ఆలోచించాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫర్ నౌ ఇంతే, ఈ వీడియోలో ఇంతే. మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.